కాంగ్రెస్ ఎంపీలు కావూరి సాంబశివరావు లగడపాటి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కిరణ్ ను కలుసుకున్నారు. తెలంగాణ అంశంపై సీఎంతో చర్చించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, సీఎం ను లగడపాటి కావూరి కలుసుకోవడంలో ఆంతర్యం ఏంటి? మహాలక్ష్మి, కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రితో కావూరి లగడపాటి సమావేశం ముగిసింది. గాంధీ భవన్ లో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇక్కడికి నేరుగా ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. కాసేపటికే ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకోవడంతో ఇద్దరు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ వెళ్లి సందర్భంలో ఢిల్లీలో జరిగినటువంటి చర్చలకు సంబంధించి కొంత చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా తెలంగాణ అంశంతో పాటు కేబినెట్ రీషఫ్లింగ్ సంబంధించి జరగబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే మీడియాతో మాట్లాడకుండా కావూరి సాంబశివరావు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు లగడపాటి స్పందించారు. తెలంగాణతో పాటు షర్మిల, చంద్రబాబు యాత్రలు, అలాగే కొన్ని ఛానల్స్ కి ప్రధాని పర్యటన సందర్భంగా అనుమతి ఇవ్వకపోవడం మీద కూడా ఆయన స్పందించారు. తెలంగాణ విషయంలో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. వాయిలాల్ రవి చెప్పిన వ్యాఖ్యల్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఏకాభిప్రాయం కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాగే ఏకాభిప్రాయం తెలంగాణ విషయంలో సాధ్యం కాదని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో ఇది అందరికీ అర్థమై ఉంటుంది, దీన్ని అర్థం చేసుకోవాలి అందరని లగడపాటి చెప్పుకొచ్చారు. అలాగే షర్మిల యాత్రపై కూడా ఆయన స్పందించారు. షర్మిల తనకు చెల్లెలు లాంటిది. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు తాను కూడా కొన్ని రోజుల పాటు నడిచాను, తనకు పాదయాత్ర విషయంలో అనుభవం. అయితే కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా రాజకీయ ఎదుగుదల కోసం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరైనది కాదు. ఒకేలా కాంగ్రెస్ పార్టీని నిందిస్తే సరైన రీతిలో తాము కూడా సమాధానం చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు యాత్రను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన ఇప్పుడు కొత్తగా హామీలు ఇచ్చినా గతంలో ఆయన ఏం చేశారో ప్రజలకు గుర్తు ఉంది కాబట్టి ఆయన ఎన్ని యాత్ర చేసినా ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని టూర్ సందర్భంగా కొన్ని ఛానళ్లను అనుమతించకపోవడాన్ని కూడా లగడపాటి తప్పుపట్టారు. ఇది అంటే ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దానిపై ఆయన ఇప్పటికే ఒక నివేదిక తెప్పించుకుంటున్నారు. త్వరలోనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. అయితే కొన్ని ఛానళ్లను అలా నియంత్రించడం సరైనది కాదు. ఈ విధమైన వివక్ష మీడియా విషయంలో సరికాదని లగడపాటి అభిప్రాయపడ్డారు. మహాలక్ష్మి. ఓకే రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.